జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జయలక్ష్మి ఏజెన్సీ షాప్ నుండి సుమారు 18 లక్షల విలువైన సిగరెట్ కాటన్ బాక్సులు దొంగిలించిన కేసులో పోలీసులు 3 నిందితులను గుర్తించి ఒకరిని అరెస్ట్ చేశారు. బాధితుడు వినయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారని, గతంలోనూ అనేక దొంగతనాల్లో పాల్గొన్నట్లుగా గుర్తించారు. నిందితులు మారుతి సుజుకి ఎకో వాహనంలో వచ్చి సిగరెట్ స్టాక్పై రెక్కి నిర్వహించిన తర్వాత షాప్ తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. దర్యాప్తులో మొత్తం 15 లక్షల విలువైన సిగరెట్ కాటన్ బాక్సులు, ఒక వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బ్రేక్ చేసి ఈ 16 lakhs వర్క్ చేసేటటువంటి ఈ సిగరెట్ కాటన్ బాక్సెస్ థెఫ్ట్ అవ్వడం జరిగింది. ఇమీడియట్గా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారు, అదేవిధంగా శాంతినగర్ సిఐ గారు, ఐజేఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ టీమ్స్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ మనకు దొరికినటువంటి క్లూస్ల ఆధారంగా నిన్న సాయంత్రం మనం రాయచూర్ ఏరియాలో ఒక వెహికల్ని, ఆ వెహికల్తో పాటు ఇద్దరిని మనం రతన్ లాల్, అదేవిధంగా జగదీష్ అనేటటువంటి ఇద్దరు బోత్ ఆర్ బిలాంగ్స్ టు రాజస్థాన్, వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి దగ్గర మనం 16 కాటన్ బాక్సెస్ ఆల్ ఇక్కడ మనకి జయలక్ష్మి ఏజెన్సీస్లో ఏవైతే థెఫ్ట్ అయినాయో ఆ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం అఫెన్స్ని కూడా చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేసినటువంటి శాంతినగర్ సిఐ అండ్ టీంని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.